అవును, ఒకప్పుడు మేము కూడా హిందువులమే. ఎందుకు యేసుప్రభుని నమ్ముకున్నామంటే మీ వల్ల. ఎందుకు తెలుసా? మా తాతలని, మా ముత్తాతలని, మా అమ్మమ్మని, మా నాయనమ్మని మీరు గుడికి రానియలేరంట ఒకప్పుడు. ఎవరు? పంతుళ్ళు, వీళ్ళంతా పెద్ద పెద్ద కులాలు కలిసి మా ఎస్సీ వాళ్ళని, మా ఆది వాళ్ళని, మా చిన్న జాతులని గుడికి రానియలేరంట ఒకప్పుడు. మా తాత చెప్తాడు ఇప్పటికి, మా అమ్మమ్మ చెప్తాది ఇప్పటికి. సో అప్పుడు వాళ్ళు మీరు గుడికి రానియకపోతే వాళ్ళు రోడ్ల మీద తిరిగేటోళ్ళంట, అడవిలో దాచుకునేటోళ్ళంట. సో ఒకప్పుడు ఇట్లనే వచ్చి ఒక వ్యక్తి, ఒక మిషనరీ వచ్చేసి, అమ్మా మా దాంట్లో మా యేసు ప్రభు కులాలని మతాలను చూడడమ్మా, ఆయన అందరినీ రమ్మంటాడు, అందరు యేసు ప్రభుని నమ్ముకోవచ్చు అని చెప్పేసి అన్ని చెప్పి తీసుకొని వెళ్ళిపోయినాడు. ఆ రోజు వాళ్ళు ఆపది కాలంలో వాళ్ళు మమ్మల్ని ఆదుకున్నారు. అప్పుడు వాళ్ళు అటు తీసుకుని వెళ్ళిపోయినారు. యేసు ప్రభు మంచి దేవుడు అని. అవును, యేసు ప్రభు మంచి దేవుడే, అది చదివినాం మేము, బైబిల్ చదివినాం. యేసు ప్రభు తప్ప ఇంకా వేరొక దేవుడు లేడు. ఆయన నిజమైన దేవుడు, రక్షకుడు. ఆయన మన పాపాల గురించి మరణించినాడు. అప్పుడు హిందువులు అని గుర్తుకు రాలేదంట, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి గుర్తుకు వస్తుంది, హిందువులు మీరు, హిందువులు మీరు. మళ్ళీ అప్పుడేమైంది? అప్పుడు ఎందుకు ఎలా కొట్టినారు? అప్పుడు ఎందుకు గుడిలోకి రానియాలి? మా తాతలను ముత్తాతలను చిన్న జాతులమన్నా. ఇప్పుడు వచ్చేసి ప్రతి ఒక్కరు మీరు హిందువులు, మనం అందరం హిందువులం. మళ్ళీ అప్పుడేమైంది? అప్పుడు గుర్తుకు రాలేదా మేము హిందువులమని? ఎందుకు గుడిలోకి రానియాలి అప్పుడు మమ్మల్ని? ఇప్పుడు మేము యేసు ప్రభుని నమ్ముకున్నాము, ఆయన నిజమైన దేవుడు అని మేము నమ్మినాము, ఆయనను ఫాలో అవుతున్నాము. నీ దేవుడు నీకు గొప్ప అయితే నా దేవుడు నాకు కూడా గొప్పనే. మేము కూడా భారతదేశంలో పుట్టినాం, మేము కూడా ఇండియన్స్.